అందరికీ నమస్కారం అండి. ఈ నెల 22న ఎర్త్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రవేశపెట్టిన మిషన్ లైఫ్ యాక్టివిటీస్లో భాగంగా అన్ని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఈకో క్లబ్స్ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఫర్ ఫ్లోరా నిర్వహించాలి. అంటే మనం ఆ మొక్కకు సంబంధించి క్యూఆర్ కోడ్ను క్రియేట్ చేసి ఆ మొక్క దగ్గర పెట్టాలి. అయితే క్యూఆర్ కోడ్స్ రెండు రకాలు, స్టాటిక్ క్యూఆర్ కోడ్, రెండోది డైనమిక్ క్యూఆర్ కోడ్. స్టాటిక్ క్యూఆర్ కోడ్ అంటే మనం ఆ కోడ్ను స్కాన్ చేస్తే మనం ఇంతకుముందు క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసిన కంటెంట్ కనిపిస్తుంది. ఈ కోడ్ను స్కాన్ చేసి సమాచారం పొందడానికి నెట్ అవసరం లేదు. స్టాటిక్ క్యూఆర్ కోడ్ను ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ను ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ మంకీ అని టైప్ చేసి క్లిక్ చేస్తే ఇలా క్యూఆర్ కోడ్ జనరేటర్స్ చాలా వస్తాయి. ఇందులో మనం క్యూఆర్ కోడ్ మంకీ అన్నది క్లిక్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూఆర్ఎల్ టెస్ట్ అని మనకి ఉంది. యూఆర్ఎల్ టెస్ట్. యూఆర్ఎల్ అన్నది డైనమిక్ క్యూఆర్ కోడ్కి సంబంధించింది. అది ఇంకొక వీడియోలో చూద్దాం. ప్రస్తుతం టెస్ట్ చేద్దాం. టెస్ట్ క్యూఆర్ కోడ్, స్టాటిక్ క్యూఆర్ కోడ్ కాబట్టి దానికి టెస్ట్ క్లిక్ చేద్దాం. టెస్ట్ క్లిక్ చేయడానికి ఈ విధంగా ఒక టెస్ట్ బాక్స్ ఓపెన్ అయింది. మన పాఠశాలలో లేకపోతే పాఠశాల పరిసరాల్లో కూడా గల చెట్టు గురించి కొంత సమాచారాన్ని రెడీగా ఉంచుకోవాలి. అది ఎక్కడైనా ఉంటే అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. నేను కూడా నా దగ్గర ఉన్నదాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాపీ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్లో చేశాను. ఇది నేను నీమ్ చెట్టుకు సంబంధించిన సమాచారం. ఇది కూడా ఎక్కువ అవసరం లేదు. 50 వర్డ్స్లో ఉండేటట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అలాగా వస్తే మనం క్యూఆర్ కోడ్ రంగుని మార్చుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసాం. ఈ రకంగా క్లిక్ చేస్తే చూడండి, రంగులు వచ్చాయి. మనకి ఇష్టం వచ్చిన రంగుని మనం మార్చుకోవచ్చు. ఓకే. తర్వాత యాడ్ లోగో ఇమేజ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇమేజ్ ఏదైనా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. అలాగే డిజైన్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. డిజైన్ ప్లస్ ఆ తర్వాత క్రియేట్ క్యూఆర్ కోడ్ క్లిక్ చేద్దాం. వెంటనే క్రియేట్ అయ్యింది. దీన్ని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుందాం. క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అవుతున్నది. ఓకే. నేమ్ రైట్. ఇది మనం దేనితో సంబంధించిన దానిది పేరు రాసుకుంటే ఈజీగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అయ్యింది. దీన్ని ఓపెన్ చేసి మనం షేర్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు.
ప్రింట్ తీసి దీన్ని లామినేషన్ చేసి ఆ చెట్టుకి కట్టితే ఎవరైనా దాన్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ వివరాలని ఆ చెట్టు యొక్క వివరాలని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ రూపొందించిన ఒక వినూతన కార్యక్రమం. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ త్రూ డిజిటల్ మోడ్ అని దీన్ని భావించవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులందరూ దీనిపైన అవగాహన పెంచుకొని మీ పాఠశాలలో పరిసరాల్లో ఉండే చెట్లకి ఈ విధంగా క్యూఆర్ కోడ్ తయారు చేస్తారని భావిస్తూ అందుకు ఈ వీడియో ఉపకరిస్తుందని అనుకుంటున్నాను. ధన్యవాదములు.